నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామో అనే దానిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియా వివరించారు. జిల్లాలో నేర నియంత్రణకు మత్తు పదార్థాలు అరికట్టేదానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ముఖ్యంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తాం. పల్లెలో కూడా పల్లె నిద్ర పేరుతో మండలంలో ఒక్కో గ్రామంలో ఆ ప్రాంత పోలీసు అధికారులు ఆ గ్రామాల్లో ఒక్కరోజు ఉంటారు. ముఖ్యంగా కూడలలో పోలీస్ నిఘా ఉంచుతాం. సైబర్ క్రైమ్ నియంత్రణకు అవేర్నెస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. జిల్లాలో ఉన్న చిన్న పిల్లల, మహిళల నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. రోడ్డు సేఫ్టీ కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటాం. డయల్ 100కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. విజువల్ పోలీసింగ్ ఎక్కువ ఉండేలా చేస్తాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి, గుజరేపాలెం PS, SA మల్గోలు, G అజయ్ కుమార్, నెక్స్ట్ SA మల్పాడు, నెక్స్ట్ V శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్, S అనిల్ కుమార్. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు మీ అందరికి తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి రికవరీ, తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా మనకు దర్గామిట్టా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక 15 బైక్స్ దాకా థెఫ్ట్ జరగడం జరిగింది. దాని రికవరీకి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే, మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం 6 మంది ముద్దాయిల్లో 3 నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా 3 కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే, ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై, సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాద్ అనే పర్సన్, అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ పోలీసులను కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి. సో దాంతోపాటు ఏంటంటే, దాదాపుగా మనము ఈ అఫెన్స్లో 400 తర్వాత 372 గ్రాముల దాకా బంగారు, 400 గ్రాముల దాకా సిల్వర్ మనం రికవర్ చేయడం జరిగింది. తర్వాత దాంతోపాటు 2 మోటార్ సైకిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో మొత్తం 9 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనం రికవరీ అనేది చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే, మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్లో. దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మీడియా వాళ్ళందరికీ. మెయిన్ పోలీస్ వారి తరపు నుండి మేము జనాలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు, సో మనము నైబర్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ, తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, తర్వాత మన ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి, CCTV నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం. సో కొన్ని చోట్ల ఏంటంటే, ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగిన తర్వాత మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరువా కూడా తాళాలు మన బీరువా పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం. సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే, పోలీసు వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే ఈ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, తర్వాత మన టౌన్ DSP గారిని, దాని తర్వాత ఈ బైక్ థెఫ్ట్స్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట్ దర్గామిట్టా సిఐ గారు కానీ, వాళ్ళ స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.